ఓకే, చూడండి పైన ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అయిందో. ఇంకా కర్రీ కూడా అంటే సొరకాయలు కూడా ఉడికినాయి, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. ఇంకా ఇందులో వేయాల్సినవి అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ అడుగు అనేది లైట్గా అంటుకుంటుంది, పర్లేదు. అంటే గ్రేవీ అనేది థిక్ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది కదా, అడుగు అంటుకుంటుంది, ఏం పర్లేదు. టేస్ట్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇంకా దించేసుకుందాం, కర్రీని రెడీ అయిపోయింది. చూస్తుంటే మేబీ ఎన్ని మసాలాలు వేశారో అని అనిపిస్తుంది, అంటే తినే వాళ్ళకి. కానీ మనకు తెలిసి ఇందులో ఏమేమి వేసాము ఏంటి అని. సేమ్ మసాలా కర్రీలానే ఉంది కదా. దీనికి సోరకాయ మసాలా అని రెసిపీ, సోరకాయ మసాలా రెసిపీ అని పేరు కూడా పెట్టేయచ్చండి. కానీ మసాలాలు ఏం వేయలేదు కాబట్టి వద్దు. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది.